ఎక్కడ చదువుకున్నావు నువ్వు? గర్ల స్కూల్. ఏ ఊరు? పెద్దాపురం. ఎంతవరకు చదువుకున్నావు? 5. 5th క్లాస్. అచ్చా, అది ఎక్కడ? మీ ఇంటికి ఎంత దూరం? దగ్గరే. అది వేరే హై స్కూల్. వెంకటేశ్వర గుడి ఉంటుంది కదా. వెంకటేశ్వర గుడి. ఆంజనేయ స్వామి గుడి పక్కన. ఆంజనేయ స్వామి పైనేమో రాముడు, లక్ష్మణుడు, ఆవిడ ఉండేవారు, ముగ్గురు. చిన్న ఈయన మరిడమ్మ దగ్గరికి, ఆ పక్కన ఉన్న స్కూల్లోనా? మరిడమ్మ గుడి దగ్గర నుంచి ఇలా వస్తే వచ్చేది. అందులో అక్కడ చదువుకున్నావా? 5వ క్లాసే. 5వ క్లాస్. అప్పుడు ఏంటి, తెలుగు ఇంగ్లీష్ అన్నీ ఉండేవా? తెలుగేనా? అన్నీ ఉండేవి. ABCD అప్ప అవి చెప్పేవారా? తర్వాత అకౌంట్లు అమ్మాయి అది టీచరు, దానికి డబ్బులు ఇవ్వట్లేదు పాపం. నీకు ఎన్నేట పెళ్ళయింది? ఎన్నేట? 14. 13 కుదిరింది, పోయింది. 14 పెళ్ళి అయిపోయింది. మీ అత్త ఊరు ఎవరు? రేలంగా. తణుకు తాలూకా రేలంగి. అచ్చా, మీ ఆయన పేరు? అంత పేరు అసలు నీకు చెప్పు. వేరే. అక్కడే రావడం గారి దగ్గర. ఏ ఊరు? రేలంగా. బాగుండేదా రేలంగిలో? నువ్వు చిన్నపిల్లవు కదా, మరి నీకు భయం వేస్తే ఏం చేసేదానివి? ఓ ఏడాది ఉన్నారు, కోర్సు పోయింది ఏదో, అదే టైం సరిపోలేదు, మళ్ళా చేరారు. అప్పుడు 14 గంటగా కారు వచ్చేసి. మీ బావగారి పేరేంటి? మా బావగారు, మీ బావ, మీ అక్క వాళ్ళ ఆయన పేరు? పురుషోత్తం గారు. ఆయన ఎక్కడ ఉండేవారు? ఆయన ఎక్కడ ఉండేవారు? కాల్దర్ ఎప్పుడు ఉండేవాడు? కాల్దర్ పెళ్ళైన కొత్తలో చిన్నప్పుడు ఉండేవారు. మా అక్క మీకు ఇంటికి వచ్చేవారు ఎప్పుడన్నా రేలంగి? అయ్యా, నన్నే తీసుకెళ్ళేవాడు. ఎప్పుడైనా వచ్చేవాడు. అక్కకి ఒంట్లో బాగోపోయినా గమ్ము తీసేయడం ఇట్లా ఉంటుంది. నువ్వు రేలంగి వెళ్ళేదానివా? అదే కాల్దర్ వెళ్ళేదానివా? చిన్నప్పుడు వెళ్ళావే మేము. మీలాంటి వాళ్ళు ఉంటే కాలక్షేమం బాగుంటుంది. నాన్న తీసుకెళ్ళేవాడు? అయ్యా, 10 ఏళ్ళ పాటి నుంచి తీసుకెళ్ళాడు. మా నాన్న అంటే బాగా చూసేవాడు. నేను బాగా చూసి కూతురేం కదా, కూతురులే చూసేవాడా? అక్కనే నన్ను కూడా కూతురే. అక్కనే అక్కని దగ్గర ఉంచుకునేవాడు. అక్క ఎవరు? సత్యవతినా? ఏమో అక్క అంటే మా అమ్మనేమో. సత్యవతి. నేను రాణి అనేవాడు. అందరూ రాణి రాణి అని పిలిచేవారు. మా ఇంట్లోనే రాణి అలవాటు. మళ్ళీ వీళ్ళందరూ రంగా, లక్ష్మి, వీళ్ళందరూ కూడా సత్యవతి అంటారు, సత్యవతి అంటారు. వాళ్ళకి అలవాట్లేదు, వాళ్ళు జోగుళ్ళల్లో ఉండేవారుగా. మరి ఇక్కడ భీమవరం, నరసాపురం కాపురం మేమే పెడతా. అవును, నేనే ముందర. నీకు ఫస్ట్ రాణియేనా? అంతకన్నా ముందర ఏమన్నా మిస్ అయిందా? మిస్ అయింది ఒకటి మిస్ అయింది. తర్వాత రాణి తర్వాత నరసింహం తర్వాత వేణు తర్వాత లక్ష్మి తర్వాత ఒకటి వచ్చిందేమో కదా ఓలిపల్లిలో. పిల్లాడు పుట్టిపోయాడు అనుకుంటా కదా. 2 ఏళ్ళనే ఉండగానే పోయిన పిల్లాడు పుట్టాడేమో కదా. నాకు విన్నాను అప్పుడు. ఏమైనా చిన్నతనం హైగా ఉండేదేమో. కాదు, మీరు గంగారావు గారు అందరూ కలిసి ఉన్నప్పుడు మీరు అందరూ ప్రతి సినిమాకి పోతా ఉండడమే. ఫ్రీ లలితాంబ దొడ్డ, నేను, రావణమ్మ, ముగ్గురం జత వెళ్ళిపోయేవారా?
దాని చీర ఒకసారి నేను అసలు చీరది నా మనసుది వెళ్ళినప్పుడల్లా ఏం చేసేవారు? ఒకే చీర కట్టుకుంటే బాగోదు కదా. అచ్చా అచ్చా చీరలో మార్చేసి కట్టుకునేవారా? కట్టుకునేవాడు ఫ్రీ. గంగారావు గారు తాడుకుంటే పంపించేసి ఆయనకు అంత పేరుండేది. సిలుగు చీరలు అలాగే సిలుగు చీరలు నేసేవారు అక్కడ. ఏ చీరలో? సిల్క్ చీరలు నేర్చేవారు పెద్దాపురం సిలుగు చీరలు పేరు అప్పుడు అందులో బాలకృష్ణ రామకృష్ణ నీ ఫ్రెండ్ జోసులు రామకృష్ణ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయినేగా చేసుకుంది. దేవంగుల అబ్బాయిని చేసుకుంది. అవునవును రామకృష్ణ కూతురు. అవును ఏ అమ్మవారు లలితాదేవే? అదేలే.